అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఇప్పుడు మనం కొబ్బరి పల్లీలతోని బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూసి ఈ చట్నీ రెసిపీ ట్రై చేయండి. ఈ చట్నీ మీకు ఇడ్లీ లేదా దోశ, వడలోకి దేంట్లోకైనా ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. కావాల్సిన పదార్థాలు ఈ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ పల్లీలు తీసుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్తో 1 గ్లాసు పచ్చి కొబ్బరి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 చెంచా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 10 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. మిర్చి ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంట మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక మనం పల్లీలు వేసుకొని పల్లీలు కూడా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇలా కొబ్బరి అండ్ పల్లీల చట్నీ ఒకసారి మీరు ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు కూడా మనకు పూర్తిగా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొబ్బరి పల్లీలు, తర్వాత ఇందులో 1 చెంచా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. చట్నీ ఈ విధంగా మెత్తగా ఇలా పట్టుకోండి. నెక్స్ట్ ఈ చట్నీని తాలింపు వేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 చెంచా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు కొన్ని పోపు గింజలు అండ్ నెక్స్ట్ 1 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు తాలింపు ఫ్రై అయింది, చట్నీలోకి వేసుకుందాం. సో మనకు ఫైనల్గా పల్లీలు కొబ్బరితోని చట్నీ రెడీ. ఈ చట్నీ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.